నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మరచిపోకుండా జాగ్రత్తపడుము. పగటి సమయములో నిద్రించవద్దు, సోమరితనముగా ఉండవద్దు. పెందలకాడ లేచి ప్రార్థించుము, దేవుని చిత్తము తెలుసుకొనుము. డబ్బు విషయములోను ప్రభువునకు ఇచ్చు విషయములోను నమ్మకస్తుడవై ఉండుము. ప్రతిదినము క్రమముగా బైబిలు చదివి ధ్యానించుము. ప్రతిదినము ఒంటరిగా ప్రార్థనలో ప్రభువుతో సమయము గడుపుము. ప్రసంగించుటకు ముందు ఉపవాసముండి ప్రార్థించుము. ప్రసంగించిన తర్వాత కూడా ప్రార్థించుట అవశ్యము. ముఖ్యమైన విషయాలను తీర్మానించుకొనుటకు లేక సలహా ఇచ్చుటకు ముందు ఉపవాసముండి ప్రార్థించుము. ఆహారమును అధికముగా ప్రేమించక ఆశలను అదుపులో పెట్టుకొనుము. మనుషుల పొగడతలను గాని బహుమానములు గాని కోరవద్దు. శరీర కార్యములకు ఎక్కడ చోటివ్వకుండా చూచుకొనుము. స్త్రీలతో వెగతాళిగా మాట్లాడవద్దు, ఒంటరిగా మాట్లాడవద్దు. ఇతరులను చెప్పే పొగడతలకు లేక విమర్శలకు కదల్చబడక దేవుడేమి చెప్పును అని భయపడుము.